ఎలాంటి హీరోయిన్ కు ఎంత కష్టం వచ్చిందిరా బాబు. ఇప్పుడు పూజా హెగ్డేని చూసి ఇదే అంటున్నారు ఆమె కల్ట్ ఫ్యాన్స్. అయినా ఇండస్ట్రీలో ఆఫర్స్ రావాలన్నా 4 రాళ్లు వెనకేసుకోవాలన్నా టైం రావాలి. ఒకప్పుడు ఏ సినిమాకు డేట్స్ ఇవ్వాలో కూడా తెలియనంత బిజీగా ఉన్న పూజా హెగ్డే ఇప్పుడు ఏ సినిమాకు డేట్స్ ఇద్దామా అని వేచి చూస్తున్నారు. అసలు పూజా కంబ్యాక్ ఎప్పుడు? మన పిచ్చి కానీ లైఫ్ అంటే పాటలో చెప్పినట్లు ఎందుకుంటుంది చెప్పండి. ఎంత పెద్ద హీరోయిన్ కెరియర్ అయినా పడుతూ లేస్తూనే ఉంటుంది. దానికి పూజా హెగ్డే కూడా మినహాయింపేమీ కాదు. టాప్ హీరోలందరితోనూ జోడీ కట్టిన ఈ బ్యూటీకి బ్యాడ్ టైం నడుస్తోందిప్పుడు. ఛాన్సుల కోసం ఎదురు చూస్తున్నారు. అవకాశాల్లేక ఖాళీ టైంను ఫోటోషూట్స్ కోసం, ఫ్యామిలీ కోసం వాడేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్, బన్నీ అంటూ అంతా స్టార్స్తో జోడీ కట్టారు పూజ. వాళ్ల నుంచి అవకాశాలు మొండికేయడంతో నెక్స్ట్ లిస్ట్లో ఉన్న రవితేజ, నితిన్, సాయి తేజ్ లాంటి హీరోల నుంచి పిలుపొస్తుందని ఆశగా చూస్తున్నారు. ఈ క్రమంలోనే సాయి ధరమ్ తేజ్, సంపత్ నంది, గంజా శంకర్లో ఈమెకు ఛాన్స్ వచ్చింది. కానీ షూటింగ్ మొదలవ్వడానికి ఇంకా టైం పడుతుంది. ఈలోపు బాలీవుడ్ను వదలలేదు పూజా హెగ్డే. అక్కడ షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్న కోయి షెఖ్తో పాటు రణ్వీర్ సింగ్ కొత్త సినిమాలోనూ నటిస్తున్నారు. గతంలో సర్కస్లో ఈ ఇద్దరూ నటించారు. ప్రస్తుతం పూజా హెగ్డే ఫోకస్ అంతా బాలీవుడ్ పైనే ఉంది. అందుకే తెలుగు నుంచి ఆఫర్స్ వచ్చినా హ్యాపీ, రాకపోయినా ఓకే అన్నట్లున్నారు ఈ బ్యూటీ. తెలుగులో ప్రస్తుతం పూజా చేతిలో ఉన్న ఒకే ఒక్క ప్రాజెక్ట్ సాయి ధరమ్ తేజ్ గాంజా శంకర్. ఇది హిట్ అయితే పూజకు మళ్లీ డిమాండ్ పెరిగే ఛాన్స్లున్నాయి. దాంతోపాటు రవితేజ, హరీష్ శంకర్ సినిమాలోనూ పూజా పేరునే పరిశీలిస్తున్నారు. అయితే ఇవన్నీ అనుకున్నట్లు జరగాలంటే మాత్రం ముందు ఒక్కటైనా వచ్చి విజయం సాధించాలి. చూడాలిక ఏం జరగబోతుందో.